నమస్తే అండి, నేను రజాక్. మహిళలు గొప్పవాళ్ళు, వాళ్ళు సాత్వికులు. ఒక భర్త ఒక మాట అన్నా పడతారు, ఇంట్లో మగవాళ్ళు ఒక మాట అన్నా పడతారు. వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకునే అంత సామర్థ్యం ఉంటుంది. ఇలాంటి మాటలను ఒకప్పుడు వినేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎలాంటి మాటలు అంటున్నాం తెలుసా? పెళ్ళైతే డ్రమ్మే, పెళ్ళైతే పేకే, పెళ్ళైతే ఇంకేదన్నా కోయకూడదుంటే అదే కోసుడే, అక్రమ సంబంధాలతో లేపుడే, ఇలాంటివి నడుస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఎక్కడో బీహార్లోనో, హైదరాబాద్, తెలంగాణలోనో, లేదంటే ఆ పక్కన నార్త్లోనో, ఎక్కడో ఇవన్నీ కూడా జరుగుతూ ఉండే. మొన్న ఒకటి పెళ్ళాన్ని చంపేసి చివరాఖరికి బోన్స్ అన్ని పిండి చేసినాడు కదా, తెలంగాణకు సంబంధించినటువంటి సూర్యాపేట అనుకుంటా. అందుకోసం తెలంగాణ అన్న. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఇది పాకిందనమాట. ఫోన్లో ఎక్కువగా మాట్లాడొద్దు అన్నందుకు భర్తను నరికి చంపిన భార్య. సూపర్ తల్లి, ఎక్స్ట్రాడినరీ. నీకు ఇప్పుడు నేను ఏ అవార్డు ఇచ్చినా తప్పే, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇచ్చేయాలి. ఫోన్లో ఎక్కువ మాట్లాడొద్దు అని భర్త అన్నాడంట వైఫ్ని. అందుకోసం అని చెప్పేసి వైఫ్ ఏసుపారు నూకింది. దరిద్రుడు అద్దు పోయింది పోయి దెబ్బతో అని చెప్పేసి లేపేసింది అనమాట. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం మేడూరు గ్రామంలో భార్య దేవి రోజు ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండేది. ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావని, ఎక్కువగా మాట్లాడొద్దని చెప్పేసి ఆ భర్త రాజారావు అన్నాడు అనమాట. ఇదే ఈయన చేసిన తప్పు, ఇదే చివరి రోజు అయిపోయింది. ఈయన వయసు ఎంతో కాదు, 45 సంవత్సరాలు. పెళ్ళడానికి చెప్పే ప్రయత్నం అయితే చేసినాడు. చెప్పావు 1-2 సార్లు చెప్పి వదిలేయచ్చు కదా, ఎక్కువసార్లు ఎందుకు చెప్పు? చూడు చివరాఖరికి వదిలేసింది. నీ రాత ఎలా ఉందంటే ఆమె చేతిలో చచ్చిపోవాలని రాసి ఉంది. అది కూడా ఫోన్ మాట్లాడడం కారణంగా నువ్వు క్వశ్చన్ చేసినందుకు చచ్చిపోవాలని చెప్పేసి రాసి పెట్టుందని చెప్పేసి నాకైతే నీ గీతలు అనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట పెరిగింది. పెద్ద గొడవగా జరగగా అనంతరం నిర్దిస్తున్నటువంటి రాజారావు తలపై గొడ్డలతో నరిగిన భార్య. ఎంత కోపం ఉంటే లేపేసి ఉంటుంది. ప్రతి దానికి అడ్డు చేస్తున్నాడు. వీడు బ్రతికొండ అనవసరం ఈ భూమి మీద. పోతే పోయింది, నిద్రపోతున్నాడు కదా, ఈ దరిద్రుడు నన్ను వదిలిపోడు, సో అదేదో నేనే లేపేస్తానని చెప్పేసి లేపేసినటువంటి పరిస్థితి. తీవ్ర గాయమైనటువంటి రాజారావును చింతపల్లి ఆసుపత్రికి తరలించినటువంటి కొడుకు కూతురు. ఓహో, ఇంక కొడుకు కూతురు కూడా ఉన్నారు. సమాజం ఎలా ఉందో అర్థం చేసుకో. ఈ గంటలు పెళ్ళాం ఫోన్ ఎవరితోనో మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడినామన్నందుకు నిద్రపోతున్నటువంటి మొగుడి మీద గొడ్డలతో దాడి చేసి లేపేసినటువంటి పెళ్ళాం. సో కొడుకు కూతురు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వైజాగ్ కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇంకేం చేస్తారు? అది 2 పిల్లలు అనాథులు అయ్యారు, అంతకు మించి ఏం లేదు. ఆ తల్లి జైలు పడిద్ది, ఎందుకంటే హత్య చేసినటువంటి కేసు. ఆ తండ్రి అట్టాగో చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ 2 పిల్లలు, ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లోడు. వీళ్ళ జీవన ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి వీళ్ళ గిరిజనులు అనుకుంటా. సో వీళ్ళ జీవన స్థితిగతులన్నీ కూడా వరస్ట్ అయిపోతాయి. చివరాఖరికి ఆమె చేసిన తప్పు ఏదైతే ఉందో, మొగుడిని చంపినటువంటి పాపం ఏదైతే ఉందో, అది ఆమెకే పడింది, ఆ పిల్లలకే పడింది. ఏ పాపం తెలియనటువంటి పిల్లలు కూడా దీని బారిన ఈ విషయంలో ఈ కుటుంబం నేను ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఈ బారిన పడ్డారని చెప్పాలి. అందుకే చెప్పేది, పెళ్లి చేసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. మారమని చెప్పండి. మారని పక్షంలో వాళ్ళ బతుకుని వాళ్ళని సావమని చెప్పండి. అంతేగాని సంపుచ్చుకునేదాకా తెచ్చుకోబాకండి. చూడండి, అది క్వశ్చన్ చేసినందుకు అడుగుంటాడులే. కొన్ని నెలల నుంచి జరుగుతున్న పంచాయతీ అయ్యి ఉండొచ్చు. అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు, నన్నే అడుగుతాడు ఈడని చెప్పేసి మొగుడినే లేపేసింది అనమాట. లేపేసి ఇప్పుడు జైల్లో ఎంజాయ్ చేస్తుంది మహాతల్లి. అది సంగతి.